वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये
జగదా ఆనన పద్మార్దం గజానన మాన్నిసం అనేకదంతో భక్తాన ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీ సౌడేశ్వరి కళ్యాణ మండలికి శ్రీరామచంద్రమూర్తికి శ్రీ నటరాజాకు అంకమ్మ తల్లికి గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సౌడేశ్వరి కళ్యాణ మండలికి ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నా రామ్మా. ప్రేమ ఓ ప్రేమ తెచ్చావా ప్రేమ కాదంటానా అయ్యో రామా. గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు ఆలోచిస్తావేమ్మా.
చెప్పిన బద్రి పెడరెక్కలు విరిచి మీ ముందుకు తీసుకొచ్చాను. శబాష్ రాజీవా శబాష్. ఏరా బద్రి, నీ బ్రతుక్కి నా చెల్లెలతో ప్రేమ కావాల్సి వచ్చిందా? మాట్లాడవేరా. వాడు మాట్లాడు బాస్. అటో నాలుగు ఇటో నాలుగు వాయిస్తే అప్పుడు నోరు విప్పుతాడు. కరెక్ట్ గా చెప్పావురా. అయినా ఇలాంటి ప్లాట్ఫామ్లతో వ్యవహారం మాటలతో కాదు, భరిత పూజ చేస్తేనే బాగుంటుంది. మాట్లాడవేరా. నువ్వెంత, నీ బ్రతుకెంత? నా చెల్లి చెప్పు ఖరీదు చేయదురా నీ జీవితం. అలాంటి నువ్వు నా చెల్లెల్ని ప్రేమించానని 10 మందిలో అల్లరి చేస్తావా? ఎన్ని గుండెలరా నీకు? ప్రేమించడానికి 10 గుండెలు ఒకలేదు మిస్టర్ సికందర్. అనురాగం ఆప్యాయతతో ఒక్క గుండె చాలు. ఒరేయ్, మా బాస్కే ఎదురు చెప్తావా? తాట తీస్తా, జాగ్రత్త. ఏ జీవా, వీడి భరతం నేను పడతాను. వీడిని బంధించి తెచ్చినట్లు మా చెల్లి రేఖతో చెప్పు, ఎంతో సంతోషిస్తుంది. అలాగే బాస్. ఏమిట్రా అంటున్నా? ప్రేమించడానికి 10 గుండెలక్కర్లేదా? ఒక గుండె చాలా. అయితే నీ గుండె చాలా పెద్దదన్నమాట. అందుకే నువ్వు బంధించి తెచ్చిన నీ ముందు నిబ్బరంగా నిలబడ్డాను. ఏయ్, నీ గుండె నిబ్బరం ఎంతసేపు ఉంటుందో అది నేను చూస్తానురా. అసలు ఈ యుగంధర్ అంటే ఏమనుకుంటున్నావురా? మాఫియా సామ్రాజ్యానికే మకుటం లేని మహారాజునే. పవిత్రమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావు మిస్టర్ సికందర్. అలా నీ గుండె నిబ్బరం ఎంతసేపు ఉంటుందో అది నేను చూస్తానురా. అసలు ఈ యుగంధర్ అంటే ఏమనుకుంటున్నావురా? మాఫియా సామ్రాజ్యానికే మకుటం లేని మహారాజునే. ప్రేమించడానికి ఆస్తులు అంతస్తులు అడ్డురావు మిస్టర్ సికందర్. వెలుగుతున్న జ్యోతి లాంటిది. అది పూరే గుడిసెలో కావచ్చు, ఇంద్రభవన్లో కావచ్చు, ఒకే విధంగా వెలిగి విరుచుముతుంది. అదే అదే నువ్వు చేసిన తప్పు. ఈ వరాణి లాంటి నా చెల్లెలెక్కడా? జగదాంబ సెంటర్ లో జోబులు కొట్టుకునే నువ్వెక్కడరా? పవిత్రమైన ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావు మిస్టర్ సికందర్. అది వెలుగుతున్న జ్యోతి లాంటిది. ఇంద్రభవన్లో కావచ్చు, పూరే గుడిసెలో కావచ్చు, ఒకే విధంగా వెలుగు విరుచుముతుంది. అయితే నీ ప్రేమ అంత గొప్పదన్నమాట. అసలు అడుక్కు తినేవాడికి ప్రేమేంట్రా? అక్కుపక్షి. చెప్పులు తినే కుక్కకి సంపంగి పూల వాసన ఏం తెలుస్తుంది? మనుషుల ప్రాణాలతో జోదాలాడి కోట్లు కూడబెట్టిన నీకు ఈ జన్మలో పవిత్రమైన ప్రేమ విలువ తెలియదు. ఏం కూసావురా? కాకులకి గద్దకి వేసి నేనేంటో అక్కడికి తెలియజేస్తారా? అన్నయ్య, ఇలాంటి పవిత్ర ప్రేమికుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రేఖ, వీడు పిచ్చి కుక్కలా రెచ్చిపోతున్నాడమ్మా. అలా చచ్చిపోవడం వాళ్ళ జాతి లక్ష్యం అన్నయ్య. అది నేను చూసుకుంటాను, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నయ్య. ఆల్ రైట్ రేఖ. వీడిని కొట్టే ప్రతి దెబ్బకు వీడు పెడబొబ్బలు పెడుతుంటే అది వింటూ నేను ఆనందంగా వెళ్ళిపోతాను రేఖ. హలో రేఖ, ఏమిటి మీ అన్నయ్య లోపల పంపించి నన్ను గట్టిగా కౌలించుకొని బుద్ధి పెట్టుకోవాలనుందా? షట్ అప్. నీకు అంత అవమానం జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఇది అంత తేలిగ్గా తగ్గే పొగరు కాదు డియర్. అందాన్ని అహంకారాన్ని సమపాలుగా రంగరించి నిన్ను పొందే వరకు ఈ పొగరు తగ్గదు. దెబ్బ హాయిగా ఉందా? దొండపండు లాంటి నీ పెదాలు చూస్తుంటే ముద్దు పెట్టుకున్నంత తీయగా ఉంది. అలా అయితే ఇలా చూడు, ఇంకా తీయగా ఉంటుంది. అందమైన ఆడపిల్ల పువ్వుని పెట్టుకొని సెగలో పెట్టుకోవాలే కానీ ఇలా కొరడాతో కొట్టకూడదు డియర్. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నా ఇంటికి వచ్చి నా
నాకు నీతులు చెప్తున్నావు? నా పేరు రానా. మోసగాళ్ళకి మోసగాన్ని, వేసగాళ్ళకి ప్రియుణ్ణి, టోటల్ గా ఈ అన్యాయాన్ని అంతం చేసే కాలాంతకుణ్ణి. ఏ మిస్టర్ రాణా, ఏమి నువ్వు చేసే పని? అతను ఏం చేశాడో నీకు తెలుసా? ఏమి చేసినా ఒక మనిషిని బంధించి శిక్షించడం క్షమించరాని నేరం. చూడు మిస్టర్ బద్రి, నువ్వు ఇంకా నిర్భయంగా వెళ్ళవచ్చును. థ్యాంక్ యూ మిస్టర్ రాణా. నువ్వు చేసిన సాయం కలకాలం గుర్తుపెట్టుకుని త్వరలోనే వడ్డీతో సహా తీరుస్తాను. వస్తా. మిస్టర్ రాణా, అతను ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన పిల్లలు పేరడానికి వచ్చి నా శత్రువుని విడిపిస్తావా? పొరబడుతున్నావు రేఖ. బద్రి నీకు శత్రువు కాదు, నిన్ను ప్రేమించిన ప్రేమికుడు. నన్ను ప్రేమించారట వాడికి లేదు. ప్రేమను చూసి ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది రేఖ? అందుకని ప్రేమించిన అడ్డమైన వ్యక్తిని నా వెంట పడమని, నన్ను ప్రేమించమని, నా పరువు తీయమని నేను చెప్పానా? ప్రేమ అనేది ఒక పవిత్రమైన అనుభూతి. ఆ అదృష్టం అందరికీ దక్కదు. ఆ ముష్టివాడి ప్రేమ నాకు అక్కర్లేదు. చూడు రేఖ, బద్రికి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించే హృదయం ఉంది. అందుకే నువ్వు ఇంత అవమానించినా బద్రి నిన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. అలాంటి వాడికి అవమానం కూడా సన్మానం లాగుంటుంది. అంటే బద్రి నిన్ను ప్రేమించడానికి పనికిరాడంటావు. మరి నేను పనికొస్తానా? నువ్వేమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? టాటాకి మనవడివా? బిర్లాకి వారసుడివా? టాటా బిర్లా వంశానికి వారసుని కాదు, మంచి కోసం ప్రాణమిచ్చే మనిషిని, మానవత్వానికి ప్రతినిధిని. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. వెల్ మిస్ రేఖ, వెల్. నువ్వేమిటో నీ లెవెల్ ఏమిటో నాకు బాగా అర్థమైంది. నీ అహంకారానికి తగిన సమాధానం త్వరలోనే చెబుతాను. ఏమని నువ్వు చెప్పేది వంకాయ్? నేనేమిటో నా రేంజ్ ఏమిటో చూసావుగా. నా నౌకల్ని ఒకసారి కనుసాగ చేస్తే నిన్ను పిచ్చుకోకలా తరిమి ఇక్కడ నుంచి పడేస్తారు. వాళ్ళు రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో. గుడ్. నువ్వు లెవెల్ ఏమిటో నువ్వు చూపించావు, ఇప్పుడు నా లెవెల్ ఏమిటో నేను చూపిస్తాను చూడు. ఈ నెల రోజుల్లో నీ చేత ఐలేదని చెప్పించి నీ మెల్ల 3 ముళ్ళు వేసి నీకు మొగుడిని అవుతాను. అంతవరకు రేఖ, ఏమైందమ్మా? ఎవరితను? ఎవరో అన్నయ్య, పిచ్చివాడు తెగ రెచ్చిపోతున్నాడు. ఏయ్, నేను పిచ్చివాను కాదు, నీ చెల్లి కాబోయే మొగుణ్ణి. కాబోయే మొగుడుతో ఎలా మసులు కావాలో నీ చెల్లికి చెప్పు, వస్తా. రేఖ, ఏమిటి అలా వాడు వాగుతున్నాడు? అసలు ఎవడు వాడు? వాడెవడో నాకు తెలియదన్నయ్య, పేరు మాత్రం రానా అంట. అలాగా, వాడి పేరు రానా అన్నమాట. వాడెవడో, వాడి చరిత్ర ఏమిటో నేను కనుక్కుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే అన్నయ్య. యుగంధర్, ఈ విషయం విన్నావా? మనం కబ్జా చేసిన భూములన్నీ ఆ ప్రభుత్వానికి అప్పగించాలట. ఎవరన్నారా మాట? ఎవరు అంటే నేనెందుకు ఊరుకుంటాను? సాక్షాత్ ఆ సీఎం గారే అసెంబ్లీలో అన్నారు. రాజకీయ నాయకులు అసెంబ్లీలో అనేక మాటలు చెబుతుంటారు నరేంద్ర, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అంత లేదు యుగంధర్, ఇది అంత తేలిగ్గా వదిలేసిన విషయం కాదు. సీఎం గారు చాలా పట్టుదలగా ఉన్నారు. అంటే ఆయన పట్టుదల మీద ఉన్నాడని మనం కష్టపడి కబ్జా చేసుకున్న భూములన్నీ ప్రభుత్వానికి అప్పగించాలా? ఎంత మైకుడు నరేంద్ర. అంతకు మించి మనం ఏం చేయగలం యుగంధర్? 10-20 కాదు, 100 ఎకరాలు, దాదాపు 1000 కోట్లు విలువ చేస్తుంది. అందుకే అవసరమైతే ఆ ప్రభుత్వాన్నే పడగొడదాం, కానీ చూస్తూ అంత సంపదను వదులుకోవడానికి నేను అమాయకుడా కాదని నాకు తెలుసు. కానీ ఆ సీఎం కూడా సామాన్యుడు కాదు. మనలాంటి వాళ్ళ కీలు విరిచి నోళ్లు ముంచిన ఘనుడు కావచ్చు, కానీ యుగంధర్ అందల లాంటి వాడు కాదు. నేను కనుసైగ చేస్తే అక్కడ పార్లమెంట్లే స్తంభించిపోతాయి. నేను చిటికేస్తే అక్కడ అసెంబ్లీలో అల్లకొల్లోలం చెలరేగుతుంది. నీ సమర్థత మీద నాకు నమ్మకం ఉంది యుగంధర్, కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా లేదు. అందుకే కాస్త భయంగా ఉంది. సమర్థుడు ఎప్పుడు సమస్యను చూసి భయపడడు నరేంద్ర.
పరిస్థితులను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఎందుకు ఏం చేయాలని నీ ఉద్దేశం? ఏం చేస్తానో నువ్వు చూస్తావుగా. ఇంత టెన్షన్ లో కూడా ఇంత మనోనిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావో నాకు ఎంత మాత్రం అర్థం కావట్లేదు నాగేందర్. దట్ ఈజ్ యుగంధర్. ఇప్పుడు మనకు ఎదురైన అనర్థం సీఎం చేసిన ఆందోళన కాదు, పని పాట లేని ప్రతిపక్షాలు చేసిన అల్లరి వల్ల సీఎం ఏ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని పక్కదారి మళ్లించాలి. అంటే మనం కబ్జా చేసిన భూమి గురించి మర్చిపోయి వాళ్ళు వేరే విషయం గురించి ఆలోచించాలన్నమాట. నరేంద్ర, యు ఆర్ 100% కరెక్ట్. భూమి కుంభకోణం కంటే మరో పెద్ద కుంభకోణం సృష్టిస్తాను. ప్రజలతో పాటు ఈ ప్రజలు కూడా ఆ విషయం గురించి మర్చిపోయేలా చేస్తాను. ప్రజలు మర్చిపోవడానికి మనం చేసింది చిన్న కుంభకోణం కాదు, 1000 కోట్ల కుంభకోణం. చూడు నరేంద్ర, ఆ విషయం గురించి పదే పదే నన్ను విసిగించకు. అదంతా నేను చూసుకుంటాను. ఇంత భరోసా ఇచ్చిన తర్వాత నాకు ఇంకా భయమే ఉంది. వస్తాను. ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచీ చేసి కేలేని మొగుడు కారండాయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకండా. వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలు తిండా, నాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు. ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. గోదారి గట్టు మీద రామసలకావే, గోరింట కట్టుకున్న సందమామాయే.
వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ మిస్టర్ ప్రతాప్? నన్ను అరెస్ట్ చేసే మగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. అలాగే అనుకుంటూ ఉండు, నిన్ను నేను ఏదో ఒక రోజు అరెస్ట్ చేసి తీర్తానుగా. ఏడ్చావులే గాని ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ట్రైనింగ్ పూర్తయిందా? ట్రైనింగ్ పూర్తయింది, పోస్టింగ్ కూడా వచ్చింది. అవును యుగంధర్, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్గా నన్ను ఈ ఊరు వేశారు. కొంపదీసి ఈ ఊరే సిబిఐ ఆఫీసర్గా వచ్చావా ఏమిటి? అవును యుగంధర్, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్గా నన్ను ఈ ఊరు వేశారు. అయితే ఇక నిన్ను చూసి మేము భయపడుతూ ఉండాలన్నమాట. నువ్వెందుకు భయపడటం? నేరం చేసిన వాళ్ళు భయపడాలి, అవినీతి పనులు చేసి అందరం ఎక్కిన వాళ్ళు భయపడాలి. నేనేదో సరదాగా అన్నాను ప్రతాప్. నీకు తెలుసుగా నాకున్న కోట్లాసి నేను బిజినెస్ సంపాదించుకున్నదేగా. అది నువ్వు వేరే చెప్పాలా యుగంధర్? ఇంతకు రేఖ ఎక్కడా కనిపించలేదే? మా రేఖ. హలో ప్రతాప్, ఇదేనా రావడం? చూడమ్మా రేఖ, ఈ ప్రతాప్ రాగానే అరెస్ట్ చేశానంటే అదరగొడుతున్నాడు. ఈ ప్రతాప్ సంగతి ఏంటో కొద్దిగా చూడు. ఏమండి హీరో గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేస్తానని చెప్పి బెదిరించారా మీరు? మీ అన్నయ్య కంటే ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. అబ్బో, అబ్బాయి గారికి అన్ని దమ్ములున్నాయా? ప్రేమించిన ప్రియురాల్ని బిగితవ్విల్లో పంచడానికి దమ్ములక్కర్లేదండి, అనురాగం ఉంటే చాలు. అందుకేనా పాపం ఆ నెలల నుంచి ఉత్తరం కూడా రాయలేదు. ఏకంగా నేనే వచ్చాను గడియార్, ఇక ఉత్తరాలతో పనేముంది? ప్రతాప్, నేను నీకోసం ఎంతో ఎదురు చూసానో తెలుసా? ఎన్ని కాలకైనా తెలుసా? విరహం తర్వాత కలల్లో అంతులేనిసుకుంటుందని నీకు తెలియదు అనుకుంటున్నావా? ఏమో ప్రతాప్, నాకు నిదాస్ తప్పక వేరే విషయం ఏమీ తెలియదు. డోంట్ వరీ డార్లింగ్, నీకు నేను అన్ని విషయాలు నేర్పుతానుగా. వద్దులే బాబు, నన్ను ఇలా బ్రతకనేయు. నువ్వు నాకు అన్ని గుర్తు చేసావనుకో, నాకు ఏదేదో కావాలనిపిస్తుంది. అనిపించాలి, అది వయసుకు సహజం. ఈ రోజుల్లో కాలేజీకి డుమ్మా కొట్టి ఫ్రెండ్తో సినిమాలు శిఖాలకు వెళ్తున్నారు. కొంపతీసి నువ్వు కూడా సినిమా శిఖర్లకు వెళ్తున్నావా? తిరిగితే తప్పే ఉంది రేఖ. రేఖా గార్డ్ ఫ్రెండ్తో దొంగచాటుగా సినిమాకి వెళితే భలే థ్రిల్గా ఉంటుంది. చూడు బాస్, నా సంగతి నీకు బాగా తెలుసు. కొంగుకు ముడేసి నిన్ను ఒక మూడన కూర్చోబెడతాను. కొంగును కట్టేసుకుంటావు, గుండెల్లో దాచుకుంటావు, అది నీ ఇష్టం. సన్నబడ్డ సౌందర్యంలా నిగనిగలాడిపోతున్నా నిన్ను చూస్తుంటే నాకు ఏదో చేయాలని ఆరాటంగా. చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు, కోయిల కండల్లో కోరుకున్నది, పూల పక్కన వాలనున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, మరపించి ముక్కులోనే ఉంచి వేయాలా, తలుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు.
జతపై ఎద ముడివేశా కలిసి పదే పదే పెనవేశా బిడియం హఠాత్తుగా వదిలేశా ఒడిలో భలే సుఖం చవిచూశా ఓహో అప్సరస లిప్స్ రసలందుకుని తలుకు తలుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కరగాలే వాడి వేడి తాకిట్లో కరగాలే సిగ్గుగన కోగిట్లో చుట్టుకే వేసింది చిరు ఆశ ఇటుగా రారమ్మని పిలిచేశా చుట్టుకు చూపుల్లోనే గురి చూసా కిటుకు లాగి లాగి అది మేషా ఆహా కిస్సులకి ఎస్సులని అస్సులని తలుపు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కోల కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలనున్నాడు సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా పద్దెనితో పద్మితో పద్దెనితో దిద్దంగితో ప్రేమించిన వాడిని ప్రాణతో పుట్టిన శృంగార దేవతకు స్వాగతం సుస్వాగతం. నువ్వా ఆయన నీకు రోజు అవమానం జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? అది అవమానంగా భావించడం లేదా నేను? ఆహా సన్మానం అనుకుంటున్నావా? అది ఒక రకంగా సన్మానమే అనుకుంటున్నాను రేఖ. ఎందుకంటే నీకు మనసు గురించి మమత గురించి ఏమాత్రం తెలియదు, అనురాగం ఆప్యాయత గురించి అస్సలు తెలియదు. నీకు తెలుసా? తెలిస్తే నువ్వంటే ఇష్టం నా ఎమ్మటి పడేవాడివి కాదు, నలుగురిలో నా పరువు తీసేవాడివి కాదు. ఒక మొగాడు ప్రేమించాడని చెప్పడానికి ఆడదానికి పరువుపోయే విషయం కాదే. నువ్వు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రేమకు ఆస్తులు అంతస్తులు కొలబద్ధకాలు కాదు రేఖ. అనురాగంతో ఆదరించాలి, ఆరాధనతో ప్రేమించాలి అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? పేదవాళ్ళన్నా నాకు నచ్చదు, పేదరికం అంటే నాకు అసహ్యం. చాచా, నువ్వు పుట్టింది కోటేశ్వరుడు కొంపలో కాదే, నువ్వు పుట్టింది మీ అన్న యుగంధర్ ఇంట్లో. కొంపలు కోల్చి వాడు కోట్లు కొల్లగొడితే నువ్వు అదే అహంకారాన్ని ఆభరణంగా మార్చింది నువ్వు. నాలాంటి శ్రీమతికి అహంకారమే అలంకారము, అది నీకు తెలియదనుకుంటాను. బాగా తెలుసు కానీ నీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చెప్తే తెలుసుకునే స్థాయిలో నేను లేను. అదే 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 అహంకారం వద్దంటున్నాను. నెవర్. నాకు 30,000 వస్తే కరెన్సీ నోట్లతో కట్టి పడేస్తాను, కాల్చి వేస్తాను. డబ్బు ఉండడం గొప్ప కాదు రేఖ. ఆ మాటకు వస్తే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ఒళ్ళమ్ముకునే ఆడది కూడా గరాణాగా బతుకుంది ఈ సమాజంలో. కబుర్లు చెప్పడం కాదు, చేతులైతే నువ్వు సంపాదించి చూడు, అప్పుడు నువ్వు గొప్పవాడు అని చెప్పి నేను నమ్ముతాను. వెళ్ళొస్తా. జస్ట్ వెయిట్ రేఖ.
వధువైరావి నా గుండె గూటికి వరమై నీవే నా జన్మ జన్మకి మధురైరాన నీ గుండె గూటికి వరమై పోనా నీ జన్మ జన్మకి పెళ్లి మంటపాలు గత కొలువు తీరమంటూ పాలు విన్న పాలు పొంగు మురియమంటూ వేచి ఉన్న మావి తోరణాలు శుభ స్వాగతాలనే పలుకగ వధువైరావి నా గుండె గూటికి వరమై నీవే నా జన్మ జన్మకి చిగురింతలలో ఈ కలయిక కొత్త వసంతం పాలపుంట బుగ్గని పీటితే పూయగా సిరి గంధం పారిజాత పువ్వులా నవ్వుతే పాకదా హేమంతం ఉండిపో ఊపిరిగా గుండెలో దేవతగా విరిసే హరివేళలు మన గుండెలకి చేరగా వధువైరావి నా గుండె గూటికి వరమై పోనా నీ జన్మ జన్మకి శుభ ఘడియలు ధరిచేనంటూ శుభ శకునం అంత పాడింది మాటరాని ముప్పలు తెలిపే మేళమై వస్తాయని పలికే ఈ సందడిలో క్షణమొక శుభలగ్నమై వధువైరావి నా గుండె గూటికి వరమై నీవే నా జన్మ జన్మకి వధువైరాన నీ గుండె గూటికి వరమై పోనా నీ జన్మ జన్మకి పెళ్లి మంటపాలు గత కొలువు తీరమంటూ పాలు విన్న పాలు పొంగు మురియమంటూ వేచి ఉన్న మావి తోరణాలు శుభ స్వాగతాలనే పలుకగ రండి బాబు రండి, ధర్మం చేయండి, పుణ్యం ఫ్రీగా పొందండి. 10 రూపాయలు ధర్మం చేసి మీ పాపాలను హోల్సేల్ గా కడుగేసుకోండి. ఏమిటి ఒక్క నా కొడుకు కూడా ధర్మం చేయడం లేదే. ఛీ! ఛీ! ప్రతివాడికి పాపపు సొమ్ము సంపాదించుకొని మూటగట్టుకోవాలని ఆశే గాని నాలాంటి వాడికి ధర్మం చేద్దామని ధ్యాసే లేదు. అందుకే వర్షాలు కురవక పంటలు పండడం లేదు.
బాబు ఏమిటి నాయనా అలా ఎగాదిగా చూస్తున్నావు? అలా చూస్తే ఏమీ లాభం లేదు నాయనా. పదో పరకో ధర్మం చేసి పుణ్యం సంపాదించుకో. ఏంటైనా ఇలాంటి వాడికి ఆనందం చేస్తే వచ్చేది ఆత్మానైనా. ఆ మాట అంటే కళ్ళు పోతాయి. నాకేమయ్యా, ఏం చక్క బట్టలు వేసుకొని చక్కగా అడుక్కుంటుంటే 10 రూపాయలు దానం చేయవచ్చుగా. అన్నోకరా లేక కాలంకరా అనుపతి లేకున్నావు. ఏదైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఇది కష్టం కాదా? ప్రతి అడ్డమైన నా కొడుకుని అమ్మ అయ్యా నాన్న ధర్మం చేయమనడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఉప్పిరి చుట్టుతో వెలిగిన బట్టలతో అడుక్కున్నాం చూసాను కానీ ఇగో ఇలాంటి ఐలుగా ఇదో ఒక్క చేసి నువ్వు ఉడలో దానం చేస్తాను నీకా. కాలం మారింది నాయన, అందుకే ఈ గడ్డప్పులో అడుక్కుంటున్నా. ఉండలా ఉన్నావు, చిక్కు కాలేదు నాయన నీకు. పెద్దోళ్ళకే లేదు చిగ్గు, వాళ్ళందరికీ లేని చిగ్గు నాకెందుకయ్యా? అద్దోలు ఊరు నాయన. పెద్ద వాళ్ళంటే శిలా విగ్రహాలు పెట్టిస్తాము చందాలు ఇవ్వండి అని కొందరు, మరి కొందరు ఇంకెందుకయ్యా ఈ నాయకులంతా ఓట్లు అడుక్కొనే కదా గెలిచిన వాళ్ళు. వాళ్ళందరికీ లేని చిక్కు నాకెందుకయ్యా? అరే గనా ఇక నాకెందుకు గనా ఇక్కడ ఉందా ఎంతక నాయనా? ఓ బాయ్కి నాయనా 100క అది నాయనా. ఓ బాయ్కి ఏమిటి 1 రూపాయి మార్చి అర్ధ రూపాయి ధర్మం చేద్దాంటావా? ఆ మాట అనడానికి జిగ్గుగా లేదు. ఇగ్గో ఎన్నప్పుడో పోయింది కదా. నీకేమన్నా ఆనందం చేయనాడికి నేనేమన్నా అవే కుబేరున్నా ఏంటి? రూపాయి దానం చేయడానికి నువ్వు ఇచ్చిన నేను పుచ్చుకోవడానికి నాకు అంత ఇష్టం లేదు. మర్యాదగా నాకు 10 రూపాయలు ఇస్తే ఇయ్యి, లేకపోతే నీ దారిన నువ్వు. అడుక్కుంటా కూడా ఈ దౌర్జన్యం ఏంటి నాయనా? ఎవడు చేసే పని వాడికి గొప్ప నాయనా. పెద్ద మొనగాడిలా కటింగిస్తున్నావు. ఒరే నీ పేరేమిట్రా? ఆ పేరు అంటారులే. ఎవరి పేరు నాయనా? నా పేరు యమగండం నాయనా. ఏడులో ఉన్నారా? ఈమె కావాలా? ఇలా పేరు మా అయ్య సుబ్బయ్యని నీకెట్టా తెలుసురా? అరే ఏంరా ఏమన్నా ఒరే సుడిగుండం. అవునరా యమగొండం. ఏనరా
చిన్నప్పుడు జీవుడి మొక్కుతో తిరిగేవాడివి ఇప్పుడు ఏంద్రా ఇంత పెద్దోడి అయిపోయావు? చిన్నప్పుడు నువ్వు కూడా చీకురు పల్లాగా ఉన్నావు. ఇప్పుడేంద్రా ఎంత కనిపేసుకొని ఉన్నావా? అది సరే గాని చూడగొన్నావు చెప్పురా ఏమన్నా. ఈ ఊరికి ఎందుకు వచ్చావురా? ప్రేమించిన అమ్మాయి అప్పిపోయి అసలాపురంలో దొరుకుతుందిరా. మరి నేను కూడా అంతేరా. నా లవరు రంభ ఈ ఊరిలోనే ఉందని తెలిసింది, అందుకే దాన్ని ఎత్తుక్కుంటూ ఇలా వచ్చానురా. అరే అయితే ఇద్దరు ఆ ఇంటిగా ఎదుగులాడదాంరా. అయితే సరేరా, పద పద. నవ్వుతున్నావు జలగా అయిపోయింది. ఏందా పని అయిపోయింది. అయ్యా ఈ అమ్మాయిని చూడగానే ఇది ఎమ్మకున్నాడికి పోయినట్టుందా టైర్లోనా? అబ్బా అబ్బా, ఇది అచ్చం నా రంబలా ఉందిరా. అదే అచ్చన రమ్మికిస్తున్నలా ఉంది. అదరా నా రంబలా ఉంది. ఏయ్ నీకేమన్నా పిచ్చెక్కిందా? నేను రమ్మని కాదు, రమ్మకృష్ణ కాదు, నా పేరు రేఖ. ముందులే పాప, ఈ రోజుకి నా రంభవి నువ్వే అనుకొని రెడీ అను. పంబాట అనుకున్నాం. అరే చచ్చే ఒప్పుకోను. ఇదే అచ్చన రమ్మికిస్తున్నలాగా ఉందిరా. నువ్వు ఓడు నాకు కళ్ళు పోతాయి. నాకు తిక్కరగిందనుకో ఇద్దరిని తంతాను. ఒకళ్ళు గుంటూరులో పడతారు, అక్కడ ఎక్కడ పట్టింది అమ్మా? అదేదో ఎక్కడ పట్టుకోవాలా? అక్కడెక్కడో, అవును అక్కడెక్కడో గుంటూరులోనో గుడివాడలోనో పడితే ఏం బాగుంటుంది? ఇక్కడే నీ మీదే పడతాం. ఏ మర్యాద వెళ్తే నీ చంపలు పగలగొట్టమంటారా? ఒప్పుకోను. ఇది నా సొంతం, నా ఇష్టం. నువ్వు దూరంగా ఉండరు. ఓరంగా చాకొట్టాడా? మర్యాదగా పోతారా మక్కలేరదనమంటారా? పాము ఎలా ఎట్టేసాడు ఈ అమ్మాయి ఏడ్చుకొని పోవాల్సిందే. మేము కన్నేసిను అంత సామాన్యంగా వదలం. పని చూసుకొని వెళ్తాం, ఆ తర్వాత నువ్వు చూసుకుందు. ఓ నాయనా ఇక నువ్వే చూసుకో. ఆ ఓడి కింద చెడ్డీలను గడిపిందిలే, వాడు చూడలే. పోయేస్తాం. హలో మిస్ రేఖ, వాళ్ళని చూసి భయపడ్డావా? ఆ కుటుంబాలను చూసి
నేనెందుకు భయపడతాను? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? చూడు మిస్టర్ రాణా, భయపడ్డం ఓడిపోవడం ఈ రేఖ చరిత్రలో లేదు. ఇప్పుడు నీ చరిత్ర తిరగబడుతుంది రేఖ. నా చేతిలో ఓడిపోతావు, నాకు అర్ధంగిగా మారి స్వర్గ సుఖాలు అందిస్తావు. పగటిగలలో కలకు రానా, నీ కోరిక అసలు నెరవేరదు. ఆఫ్టర్ నిన్నందుకోవడానికి మరో జన్మ తల అక్కర్లేదు. ఈ జన్మలోనే నిన్నందుకుంటాను. పొగరెక్కిన నీ సొగసును ఒకరుగా రుచి చూస్తాను. చెప్పానుగా అది నీకు సాధ్యం కాదని. ఈ రానాకి సాధ్యమైందంటూ ఏది ఉండదు. ఈ రానా పొందాలి అనుకుంటే ఆ ప్రపంచ సుందరనైనా 10 రోజుల్లో నా పక్క మీదకి రప్పించగలను. ఆఫ్టర్ నువ్వెంత? అంతటి మనగాడివా? నేను ఎంతటి మనగాను ముందు నీకే తెలుస్తుందిలే. బైది బై, నిన్నిచ్చిన ముద్దు ఎలా ఉంది? రాత్రంతా నిద్ర లేకుండా చేసిందా? ఆ సంగతి నీకెలా తెలుసు? మంకిన పువ్వులా ఎర్రబడ్డ నీ కళ్ళను చూస్తుంటే అర్థమవుతుందిలే. నేను రాత్రంతా నిద్రపోకుండా మానుకుంది నీ మీద ప్రేమతో కాదు, నీ మీద పగతో. నిన్ను ఎలా అంతం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఈ రానాన్ని అపత్రం చేయాలని ఎందరో కొమ్ములు దిగిన మనగాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఆడది పగబడితే రాజ్యాలే నాశనమైపోయాయి. ఒక మగాన్ని మట్ట కనిపించడానికి పెద్ద కష్టమేమి కాదు. వెరీ గుడ్, నాకు సమూజ్యమే దొరికావు. నీతో బంధమైనా పందెమైనా చాలా అందంగా ఉంటుంది రేఖ. ఈ రేఖతో పెట్టుకున్నవాడు ఎవరు గెలవలేదు. నేను గెలుస్తాను. నిన్ను నా హృదయ సామ్రాజ్యానికి పట్టప్రాణి చేస్తాను. నిన్ను నా ప్రణయ దేవతగా ఆరాధిస్తాను. నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యపోయే రోజులు ముందున్నాయి రేఖ. తొందరపడకు. నేను ఈ ఊరు వచ్చింది మీ అన్నయ్యని చూసిపోదామని, కానీ నిన్ను చూశాక నిన్ను ఆయుధంగా మార్చి మీ అన్నని అంతం చేయాలని సరికొత్త ఆలోచన వచ్చింది. మా అన్నయ్య అరికాలు కూడా నువ్వు ముట్టుకోలేవు. అలాగే అంటూ ఉండు. మీ అన్నను అంతం చేస్తాను, నిన్ను నా సొంతం చేసుకుంటాను. అందమైన ఒక వెన్నెల రాత్రి ఈ పరువును పరుపుగా మార్చి నాకు అందించడానికి సిద్ధంగా ఉండు. ఊరు కాని ఊరు వచ్చి దిక్కుమల్ల చావు చూడడానికి నువ్వు సిద్ధంగా ఉండు. మై డియర్ రేఖ, నీ పొగరుతో నన్ను రెచ్చగొట్టావు, నీ అందంతో నన్ను ఆకట్టుకున్నావు. అవలేలుగా నిన్ను అందుకొని నిన్ను నా సొంతం చేసుకుంటాను. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, మలపుల వరదలో తడిసిపోని ప్రియా. సందెలో చలి సావిత్రి, సందితే రసగాయత్రి, మురళిలా పెదవితో కలిసిపోని ప్రియా. అష్టపది అందాలందుకో, ఇష్టపడి వేసుకో. అమృతం కురిసిన రాత్రి, అతనితో కలిసిన రాత్రి, వలపుల వరదలు తడిసిపోని ప్రియా. కసి కసి వయసుల కసి మనసుల బద పిసిరిన వరసలలో పెదవులు కలిపిన వలపుల పిలువని పిలుపుల చలిచిన కలకలలో, రెప్పసాగ చూపులెన్నడో తాను చెప్పలేని బాసలాడు. కంటిలోని రూపమెన్నడో
దీపమాయలే నిన్న మాయలే నీరు హాయలే కొసరి కొసరి జత కోటి కోరికలు మీటి పాడు వేళ అమృతం కురిసిన రాత్రి సందితే రసగాయత్రి వలపుల వరదలో తెలిసిపోయే ప్రియా తనువుల బిగువులు తగిలిన తపనలు తగిలిన చెయ్యల కలకళలు నేల మీద వానవిల్లులే నేను వేసుకున్న రంగవల్లులే నవ్వులన్నీ పూల జల్లులే పాలు పొంగుకున్న పంట చేనులే నేను నీవులే మనకు లేవులే తెలుసు ప్రేమలకు వంత పాడు వేళ అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి వలపుల వరదలో తడిసిపోని ప్రియా సందిలో చలి సావిత్రి సందితే రసగాయత్రి మురళిలా పెదవితో కలిసిపోని ప్రియా అష్టపది అందాలందుకో ఇష్టపడి వేసుకో